హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్ల తాజా సమాచారం అండి. సో పే స్లిప్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో పే స్లిప్స్ ఎవరెవరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో పే స్లిప్స్ అయితే అందుబాటులోనే, ఆ వివరాలు తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. ఏపీ ఉద్యోగ మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు, అలాగే పెండింగ్ బిల్లు తాజా సమాచారం కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండడం వల్ల ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే నేను అందిస్తూ ఉంటాను. ఒక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్ల ఏప్రిల్ జీతాలు, పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు సంబంధించిన పే స్లిప్స్ అయితే నిధి యాప్లో అందుబాటులో ఉన్నాయండి. ఒకసారి చెక్ చేసుకోగలరు. మీరు డౌన్లోడ్ చేసుకోండి. నిధి యాప్లో మనకైతే పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. ఒకసారి మీరు ఈ పే స్లిప్స్ మొత్తం క్లియర్గా చెక్ చేసుకోండి. ఇందులో మనకు పెరిగిన డిఏ అనేది మార్పు గమనించగలుగుతాము. సో ఆ విధంగా పెరిగిన డిఏ వల్ల నెట్ శాలరీ అనేది కొద్దిగా పెరగడం జరుగుతుంది. బేసిక్ శాలరీని ఆధారం చేసుకుని ఎంత పెరుగుతుందంటే 3.64%, ప్రతి 100 రూపాయలకి ₹3.64 పెరుగుతుందండి బేసిక్ పేలో. సో ఆ లెక్కన మీరే మీకు ఎంత బేసిక్ ఉందో సో అంత అయితే మీరు ప్రతి 100కి అయితే క్యాల్కులేట్ చేసుకోవాలి. లేదంటే బేసిక్ పే ఇంటూ 3.64 డివైడెడ్ బై 100 చేసినట్లయితే మీకు ఎంత అడిషనల్గా ఎంత వస్తుంది అన్న వివరాలు అయితే అక్కడ తెలుస్తాయి. సో ఎంత డిఏ పెరిగింది అనేది. సో అదొక విషయం. ఇంకా తర్వాత ఇక డిఆర్ కూడా అండి, పెన్షన్లకు సంబంధించిన పే స్లిప్స్ అయితే డిఆర్ కూడా పెరగడం జరిగింది. కానీ ఇప్పుడు పెన్షన్ సంబంధించిన పే స్లిప్స్ డౌన్లోడ్ కావడం లేదండి. సో నిధి యాప్లో అయితే వారికి డౌన్లోడ్ కావు, సిఎఫ్ఎంఎస్ సైట్లో అయితే వస్తాయి. సో కాబట్టి ప్రస్తుతానికి ఇంతవరకు అందుబాటులో లేవండి పెన్షన్కి సంబంధించిన పే స్లిప్స్. సో మొత్తం మీద ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్లు 1వ తేదీన జమ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 1-2 తేదీలలో అయితే జమ అవుతాయి అని అయితే అంటున్నారండి. మనం చూసుకోవచ్చు, లాస్ట్ మంత్ ఏదైతే ఉందో మార్చికి సంబంధించిన పెన్షన్స్ ఏప్రిల్లో పే చేస్తారు కదండి. సో అప్పుడు మనం గమనించవచ్చు 1వ తేదీన ఫస్ట్ ప్రయారిటీ పెన్షనర్స్కి అయితే ఇచ్చారని అయితే చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఫస్ట్ పెన్షన్స్ జమ అవ్వడం అయితే 1వ తేదీన పెన్షన్లకు జమ అవ్వడము, పైగా అది మనము బాగా మంచి అప్డేట్ అండి. సో అదేవిధంగా ఇక మీదట కూడా ఈ మంత్ ఇక మీదట అన్ని మంత్స్ అంటే ఇక మీదట అలాగే కొనసాగిస్తారని అయితే ఆశిస్తాం. సో చూద్దామండి. సో మరి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.